నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సరికొత్త ఎత్తుగడలతో గ్యాస్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, సబ్సిడీతో అనుసంధానమైన మీ బ్యాంకు ఖాతాల వివరాలను సరిచూసుకోవాలని చెబుతూ అమాయకులకు గేలం వేస్తున్నారు. లేదంటే గ్యాస్ సరఫరా నిలిపివేస్తారని సైబర్ మోసగాళ్లు హెచ్చరిస్తున్నారు. అమాయక వినియోగదారులు స్పందించిన వెంటనే ఏపీకే ఫైళ్లు, సైబర్ లింకులు పంపిస్తూ వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఎక్కడ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందో, ఎప్పుడు గ్యాస్ కనెక్షన్ కట్ అయిపోతుందో అనే ఆదుర్దాలో సైబర్ మోసగాళ్లు నేర్పుగా చెప్పే అబద్ధాల వలలో చిక్కుకుపోతున్నారు. ప్రభుత్వ అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీల పేర్లు చెప్పి వినియోగదారులకు సైబర్ మోసగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. వినియోగదారులు ఫోన్ ఎత్తగానే మీ గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతా వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలని, లేకుంటే మీ గ్యాస్ కనెక్షన్ తొలగిస్తారని హడావిడి పెడుతున్నారు. రాయితీ సొమ్ము చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. అది నమ్మిన వారికి లింకులు పంపి వినియోగదారుల వివరాలను వాళ్లే నింపి బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు, సివివి నెంబర్ లాంటి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు విడతల వారీగా ఖాళీ చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలకు రాకుండానే కేవైసీ అప్డేట్ చేస్తామని సైబర్ మోసగాళ్లు నమ్మిస్తున్నారు. ఆ వెంటనే ఒక SMS పంపించి దానిని క్లిక్ చేయమని చెబుతున్నారు. నిజమేనని నమ్మి వ్యక్తిగత, బ్యాంకు సమాచారం ఇచ్చిన వినియోగదారులను నిమిషాల వ్యవధిలో ముంచేస్తున్నారు. దేశంలో గత 6 ఏళ్లలో అధికారికంగా అందిన సమాచారం మేరకు సైబర్ మోసగాళ్లు 52,976 కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడ్డారు. 2024లో 22,854 కోట్లు, 2025లో 22,000 కోట్ల రూపాయల పైగా స్కామ్లు చోటు చేసుకున్నాయి. సైబర్ స్కామ్లకు గురికాకుండా ఉండాలంటే అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలను ఎవరూ టచ్ చేయకూడదు. ఓటీపీలను ఎవరికీ షేర్ చేయకుండా జాగ్రత్త పడాలి. మీ బ్యాంకు యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవాలి. మీకు వచ్చే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లపై ఏవైనా అనుమానాలుంటే 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.